అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. అందరికీ నమస్కారం అండి. గత కొద్ది రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్ని, అధికారుల్ని వ్యక్తిగతంగా పత్రికా మాధ్యమాల్లో దూషించడం అనేది, అయితే తప్పుడు కథనాలు రాయటం అనేది ఈ మధ్యకాలంలో తరచుగా జరుగుతుంది. సో దానిపై మేము అధికారులం కాబట్టి మేము స్పందించకపోయేసరికి ఏమవుతుందంటే, ఎవరు స్పందించకపోయేసరికి రకరకాలుగా కొంతమంది గుసగుసలు ఏమో దానిలో ఎంతో కొంత నిజం ఉంటుందనే విధంగా వెళ్తుంది. అందుకే నేను ఈ యొక్క స్పందించడం జరిగింది. ఈరోజు ఒక పత్రికలో ఒక కథనం అయితే వచ్చింది. అందులో నేను గతంలో పనిచేసిన విశాఖపట్నం గురించి, తర్వాత కాకినాడలో పనిచేసిన పోర్టు గురించి అన్నీ రాశారు. నేను విశాఖపట్నం ఎస్పీగా 10 సంవత్సరాల క్రితం పనిచేయడం జరిగింది, 2014 to 2016. ఆ కాలంలో విశాఖపట్నం జిల్లాలో విపరీతంగా నక్సల్ ప్రాబల్యం కలిగి ఉండేది. నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లో గంజాయి సాగు అనేది విచ్చలవిడిగా జరిగేది. ఆ రోజున్న పరిస్థితుల్లో పోలీసులు గంజాయి సాగు ప్రాంతాల్లో ప్రవేశించి గంజాయి తోటలు ధ్వంసం చేసే పరిస్థితి ఉండేది కాదు. సో ఆ కాలంలో మేము ముఖ్యంగా కూడా గంజాయి రవాణా మార్గాలను మేము టార్గెట్ చేసి, నేను పనిచేసిన 2 సంవత్సరాల కాలంలో 1,00,000 కేజీల వరకు గంజాయి జప్తు చేయడం జరిగింది. సో ఆ కాలంలో నేను విశాఖపట్నం ఎస్పీగా వెళ్ళక ముందు అంటే ఇది వినికిడి, గంజాయి కేజీ 2,000 రూపాయలు ఉండేది. నేను విశాఖపట్నం ఎస్పీగా పూర్తి చేసేటప్పటికి 5,000 రూపాయలకి మార్కెట్ రేట్ పెరిగిందని చాలామంది అనుకుంటుంటే వింటున్నా. అదే కాకుండా ఆ సమయంలో గిరిజనులు చాలాసార్లు నాకు పరోక్షంగా నాకు తెలియకుండా, మీ ఎస్పీకి మెంటల్ అంట, గంజాయి షావుకారు కనిపిస్తే కాల్ చేయమని ఆర్డర్ ఇచ్చాడంట, షావుకారులు రావటం మానేశారని మాట్లాడుకోవడం కూడా నేను వినటం జరిగింది. అదేవిధంగా కాకినాడ పోర్ట్లో యాంకరేజ్ పోర్ట్ అని ఉండేది. ఆ పోర్ట్లో డీజిల్ దొంగతనాలు, రకరకాల అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి. నేను అక్కడ పనిచేసిన కాలంలో అవన్నిటినీ తొలగించడం జరిగింది. సో మాకు ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ లేకపోయినా కానీ అక్కడ మా పర్యవేక్షణలో ఉన్న ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలను మేము తొలగించడం వల్ల అప్పుడు కూడా దళారు వ్యవస్థ, పాతుకుపోయిన దళారులు అనేక చోట్ల ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్కడ ఏమీ రాలేదు. ఈరోజు వచ్చిన కథనాల్లో కూడా ఎటువంటి విచారణ జరిగినా ఎటువంటి అసత్యం రాదు. కానీ ఈ కథనాన్ని ప్రచురించిన వాళ్ళకి ఈ ప్రభుత్వ పెద్దలను కూడా కలిపి చేయటం వల్ల ఏమిటంటే, ఇది ఎందుకులే అని ట్రాన్స్ఫర్ చేసేస్తే ఈ కథనం రాయించిన వాళ్ళు పాక్షికంగా విజయం సాధించినట్టు అవుద్ది. సో ఇది మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజెప్తున్నా. అదేవిధంగా ఈ తప్పుడు కథనం రాసిన వారిపై లీగల్, క్రిమినల్ అండ్ సివిల్ చర్యలు, డిఫమేషన్ సూట్లు మేము ఫైల్ చేయబోతున్నాం. ఇందులో ఒక కథనం గతంలో కర్నూలులోనే వచ్చింది, ఒక ప్రచురితం అయితే అప్పుడు రాసిన విలేకరిపై మేము చర్య కూడా చేపట్టడం జరిగింది. మళ్ళీ ఒక ప్రముఖ పత్రిక వారు దానికి రీజాయిండర్ కూడా ఇవ్వటం జరిగింది. సో నేను కూడా ఈ కథనం రాసిన వాళ్ళు కూడా, యాజమాన్యం కూడా రేపు రీజాయిండర్ ఇస్తారని ఆశిస్తున్నాను. వ్యక్తిగతంగా ఎందుకు రాస్తారంటే అండి, మన బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చట్టాల్లో నైతికత అనే దానికి ప్రామాణ్యత ఉండదండి. చట్టంలో నైతిక ప్రామాణ్యం లేకపోవడం వల్ల చట్టంలో లొసుగులను ఉపయోగించుకుని వ్యవస్థలను వాడుకుని ఒక దళారు వ్యవస్థ గట్టిగా ఇక్కడ అన్ని చోట్ల పాతుకుపోయి ఉందండి. నేను ఎక్కడ పనిచేసినా ఆ దళారు వ్యవస్థ కరెక్ట్గా ఏమంటారు, వాళ్ళ కుంభస్థలం మీద వాళ్ళని దాడి చేస్తారండి. సో దళారు వ్యవస్థ వాళ్ళు చేసిన పని అండి ఇది. అంటే అధికారులు అనేవాళ్ళు మధ్యతరగతి స్వభావంతో ఎక్కడ కాంట్రవర్సీకి వెళ్ళరండి. నేను ఎటువంటి కాంట్రవర్సీ వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది. గతంలో నా మొదటి పోస్టింగ్ నుంచి ఎదుర్కొంటున్నా, ఎక్కడ ఏది నిరూపించబడలేదు. ఇలాంటి అత్యుత్సాహం చూపించిన వాళ్ళందరి మీద కూడా నేను సివిల్ అండ్ క్రిమినల్గా చర్యలు చేపట్టాను. సో ఇలాంటివి ఇంకెన్ని రాసినా కూడా నేను చెల్లించను. పార్టీ అధికారులు ఉంటే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ వద్ద చేస్తారు. దీనిలో అన్ని ప్రభుత్వ అధికారులు ఉంటారు, కొంతమంది అన్ని విభాగాల నుంచి ఉంటారు. దీనిలో విపరీతమైన క్యాష్ ఫ్లో ట్రాన్సాక్షన్ ఉంటుంది. సో ఈ దళారు వ్యవస్థని మనం అంత కూకటి వేళ్లతో వాళ్ళకి విరుగుడు చేయటం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క బ్రతుకు తెరువు మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని ఇలా వ్యక్తిగతంగా దాడి చేస్తారు. జనరల్లీ అధికారులు ఇవన్నీ భరించలేక, పోరాడే శక్తి లేక తలొగ్గుతారు. నేను తలొగ్గను.